హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మీ మౌనికా వ్లాగ్స్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనము తమిళలో చెప్పినట్టు బోడ కాకరకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. సంవత్సరానికి ఒకసారైనా సరే బోడ కాకరకాయ కర్రీ తినాలని చెప్పేసి అంటారు ఖచ్చితంగా. దీనికోసం మనం ముందుగా బోడ కాకరకాయలను మనం కాసేపు వేడి నీటిలో ఒక 2 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. దాని తర్వాత మనము కొన్ని జీలకర్ర, నువ్వులు అలాగే కొన్ని మెంతులు వేయించి పెట్టుకోవాలి దూరగా. దాని తర్వాత మనము పులుసుకు సరిపడేంత చింతపండు కూడా మనము నానబెట్టుకోవాలండి. మనం పులుపు ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో దానికి సరిపడా చింతపండు తీసుకోవాలి. ఈ చింతపండు మనం ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూస్తారు కదండి, ఒక 5 మినిట్స్ మనం బోడ కాకరకాయలను ఇలా వేడి నీటిలో వేసేస్తే దాని పొట్టు అనేది మనకి త్వరగా వచ్చేస్తుంది. ఎక్కువ టైం కూడా పట్టదండి. కొద్దిసేపు మాత్రమే మనం వీటిని బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనకి ఈ విధంగా 5 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటి చూపిస్తాను చూడండి వీడియోలో. ఇలా మనము పొట్టు తీసేసుకోవాలండి, పై భాగం మొత్తము. చూడండి, అన్నీ ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత మనం వీటిని పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. లోపల గింజలు ఉంటాయి కదండి, మనం గింజలను కూడా సపరేట్ చేసేసుకొని కాకరకాయలన్నింటినీ మనం పీసెస్ లాగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ పైన బాండీ పెట్టుకొని అందులో మనకి తగినంత ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యూజ్ చేశాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పోపు దినుసులు కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఇందులోనే మనము కొద్దిగా జీలకర్ర, కొద్దిగా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక 2-3 పచ్చిమిర్చి అలాగే ఒక 2 ఆనియన్స్ కూడా చిన్నగా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ పచ్చిమిర్చి ఆనియన్ కూడా మనకి బ్రౌన్ కలర్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి కాసేపు వేగిన తర్వాత మనము మిగిలిన ఐటమ్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మనం బాయిల్ చేసుకుందాము ఆనియన్ అలాగే పచ్చిమిర్చి. బోడ కాకరకాయ హెల్త్కి కూడా చాలా మంచిదండి. అందుకే మనం ఇయర్లీ వన్స్ అయినా సరే దీన్ని తినాలని చెప్పేసి పెద్దవాళ్ళు చెప్తుంటారు. అందుకే మీకు ఎక్కడైనా చుట్టుపక్కల మార్కెట్స్కి ఇట్లా ఎటైనా వెళ్ళినప్పుడు బోడ కాకరకాయలు కనిపిస్తే తప్పకుండా తెచ్చుకోండి. అవి మన హెల్త్కి చాలా మంచిది. ఇక్కడ ఆనియన్ పచ్చిమిర్చి వేగినది కదా, ఇప్పుడు మనం ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాము. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. మన వీడియోకి లైక్ చేయండి. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. మీ సపోర్ట్ మనకి ఇవ్వండి ప్లీజ్. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగింది, పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇందులో మనకి సరిపడేంత పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇందులోనే మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న బోడ కాకరకాయలు చూడండి, గింజలు కూడా లేకుండా తీసేసుకోవాలి. గింజలు లేకుండా కట్ చేసుకోవాలి. పైన పొట్టు అలాగే లోపల గింజలు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఆయిల్లో ఒక 2 నిమిషాలు వేయించుకోవాలండి. వేయించేసుకొని మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ ఒకసారి ఓపెన్ చేస్తే సరిపోతుందండి, ఒక 2 టైమ్స్. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత చూడండి, ఆయిల్లో కొంచెం మనకి కాకరకాయలు అనేది వేయదు కదా, ఇవి చేదు కూడా ఎక్కువ ఉన్నాయండి. మన నార్మల్ కాకరకాయలు చేదు ఉంటాయి కానీ ఇవి అసలు చేదు ఎక్కువ ఉండవు. ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లో కుక్ చేసుకుంటే సరిపోతుంది. 5 మినిట్స్ తర్వాత చూసారు కదా, మనకి ఆయిల్ అనేది కొంచెం పైనకు తేలుతుంది. ఇప్పుడు మనము ఇందులో రుచికి సరిపడా కారం వేసుకోవాలి.
కారం తక్కువ తినే వాళ్ళు కారం కొంచెం తక్కువ చేసుకోండి. మా ఇంట్లో మట్టుకైతే మేము కొంచెం స్పైసీగానే తింటామండి. అందుకే నేను కొంచెం కారం ఎక్కువనే వేస్తున్నాను. మీరు రుచికి సరిపడా మీరు తినేంత మందం కారం వేసుకుంటే సరిపోతుంది. అలాగే మన రుచికి సరిపడా, అలాగే మనం ఇందులో చింతపండు కూడా వేస్తాం కదా, చింతపండు రసం, దానికి కూడా కొంచెం ఉప్పు, పులుపు కొంచెం ఎక్కువ పడుతుంది కాబట్టి రుచికి సరిపడా ఉప్పు కారం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి, మనకి కలుపుకున్న తర్వాత కూడా ఆయిల్ కొంచెం అనేది మనకు పైనకి వస్తుంది కదా. ఇప్పుడు మనము ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపుని ఇందులో వేసేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. మన కారపొడి, ఉప్పు, అలాగే చింతపులుపు ఒకసారి ఇట్లా ముక్కలకు పట్టేటట్టు బాగా కలుపుకొని మళ్ళీ మనం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి. 10 మినిట్స్ తర్వాత చూసారా, ఇది బాయిల్ అవుతుంది కదా. ఈ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న నువ్వులు, జీలకర్ర, అలాగే మెంతుల పొడి కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి ఈ పొడి కూడా అందులో మనకి కలిసిపోయేటట్టు బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ మనం ఒకసారి మూత పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత మనకి ఈజీగా కుక్ అయిపోతుందండి. చూడండి, మరీ పల్చగా కాకుండా మరీ చిక్కగా కాకుండా కొంచెం ఈ క్వాంటిటీలో ఉంటే బాగుంటుందండి కాకరకాయ కర్రీ. ఫ్రై అయితేనేమో మనం ఈజీగా ఫ్రై చేసుకోవచ్చు. కాకపోతే ఇది కొంచెం పులుపులాగా కదా, చారేసుకున్నాం కాబట్టి కొంచెం లూజ్గానే ఉండాలి. ఒక 2 మినిట్స్ ఉంచేసుకుంటే సరిపోతుందండి. ఆల్మోస్ట్ మనకు బోడకాకరకాయ కర్రీ రెడీ అయిపోతుంది. ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఒక 1 మినిట్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, లాస్ట్కి మనమే ధనియాల పొడి యాడ్ చేసేసుకుంటే మనకు కర్రీ అనేది రెడీ అయిపోతుందండి. ఒకసారి మూత తీసేసి మన కర్రీ కూడా దగ్గరికి వచ్చింది. ఇందులో మనం ఇప్పుడు ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఒక్కసారి కర్రీ మొత్తాన్ని కలుపుకుంటే సరిపోతుందండి. ఇంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే బోడ కాకరకాయల కర్రీ. చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్.